అనంతపురం జిల్లా కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ భ్రమరాంబదేవి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. హాస్పిటల్ పరిసరాల్ని పరిశీలించి ప్రముఖ ముఖద్వారం వద్ద మురుగునీరు, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిహెచ్సి పరిసరాలను తక్షణమే పరిశుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. క్యాన్సర్లపై స్టాఫ్కు శిక్షణ ఇచ్చినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. ప్రతిరోజు 5 కుటుంబాలని తనిఖీ చేసి స్క్రీనింగ్ చేయాలని ఆమె ఆదేశించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నారాయణస్వామి క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. వైద్యులకు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. తర్వాత వచ్చేసి వీళ్ళ డాక్టర్స్ ఓపీ, ల్యాబ్, ఫార్మసీ, తర్వాత ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. డాక్టర్స్ అటెండెన్స్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాము. 5 డెలివరీస్ చేస్తున్నారు వీళ్ళ నెలకి. అది 10 డెలివరీస్ ఇంప్రూవ్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2 లేడీ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఉమెన్ హెల్త్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయండి, డెలివరీస్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. తర్వాత ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి ఫీల్డ్కి వెళ్తాము. ఎనిమల్ దొడ్డి కూడా నేను ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తానండి. ముఖ్యంగా ఏమంటే గేట్ లోపలికి వచ్చేటప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అనేది పైనుంచి వస్తుంది. తర్వాత పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి అయితే హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకుని ఇవన్నీ క్లీన్ చేయటం అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. కాకపోతే మెడికల్ ఆఫీసర్ ఏమంటే ఆ డ్రైనేజ్కి సంబంధించి చాలాసార్లు పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్లారంట. మరి ఎండిఓ గారికి చెప్పామని చెప్తున్నారు. కుందుర్పి పిహెచ్సికి సంబంధించి